శ్రీమద్భాగవతం 3వ స్కందం అధ్యాయం 28 శ్లోక సంఖ్య 42. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షేత అనన్యభావేన భూతేషు ఇవ ఈత్ ఆత్మతాం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్విష తదాత్మయం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతాం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతాం సర్వభూతాని చాత్మని ఈక్షేతేనన్యభావేన భూతేష్వివ తదాత్మతాం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతాం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతాం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతాం. ప్రతిపదార్థములు భాష్యము ఇచ్చినది శ్రీలా ప్రభుపాదుల వారు. శ్రీలా ప్రభుపాదకి జై. సర్వభూతేషు సమస్త వ్యక్తీకరణములు చ మరియు ఆత్మానం ఆత్మ సర్వభూతాని సమస్త వ్యక్తీకరణలు చ కూడా ఆత్మని పరమాత్మని యందు ఈక్షేత అతడు గాంచవలెను అనన్యభావేన సమదృష్టితో భూతేషు అన్ని వ్యక్తీకరణల యందు ఇవ అయినట్లు తత్ ఆత్మాతాం తన భావమే. సర్వభూతములు పరమాత్ముని వివిధ శక్తులే కనుక యోగి అన్నింటి యందును ఒకే ఆత్మను గాంచవలెను. ఆ రీతిని అతడు జీవులందరినీ భేదభావము లేకుండా చూడవలెను. అదియే పరమాత్మానుభూతి. భాష్యము. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు పరమాత్ముడు ప్రతి విశ్వమునందేగాక కణకణమునందు కూడా ప్రవేశించెను. ఆ విధముగా పరమాత్ముడు ఎల్లెడల నిద్రాణ స్థితి యందు విలసిల్లియుండును. మనుషుడు అతని ఉపస్థితిని ఎట్లెదల గాంచినట్లుగా భౌతిక ఉపాధుల నుండి విడిపడగలడు. మళ్ళీ చదువుతానండి. బ్రహ్మ సమేత యందు తెలుపబడినట్లు పరమాత్ముడు ప్రతి విశ్వమునందేగాక కణకణమునందు ప్రవేశించును. ఆ విధముగా పరమాత్ముడు ఎల్లడలా
నిద్రాణ స్థితి యందు విలసిల్లియున్నాడు. మనుజుడు అతని ఉపస్థితిని ఎల్లెడలా గాల్చవలెనని భౌతిక ఉపాధుల నుండి విడివడగలడు. సర్వభూతేషు అను పదమును ఈ విధముగా అర్థము చేసుకొనవలెను. భూమి నుండి పుట్టినవి, బీజము నుండి ఉత్పన్నమైనవి, అండముల నుండి కలిగినవి, గర్భము నుండి ప్రభవించినవి అనుచు జీవజాతులు 4 రకముల. ఈ 4 విభాగములు జీవిత జాతులు 84 లక్షల జీవరాశిగా విస్తరించినను భౌతిక ఉపాధుల నుండి విడివడిన వాడు ఒకే ఆత్మ సర్వత్రా సర్వజీవులయందు విలసిల్లి ఉన్నట్లుగా గాంచును. చెట్లు గడ్డి మొదలగునవి భూమి నుండి అప్రయత్నముగా మలుసునని అల్పజ్ఞుడు భావించినను నిజముగా వివేకవంతుడైన ఆత్మానుభూతి బడిసినవాడు అట్టి ఉత్పత్తి అప్రయత్నముగా జరుగుదని తెలుసుకొనగలుగును. దానికి కారణము ఆత్మయే. దాని వలననే వివిధ పరిస్థితులలో రూపములు బయలువెడలునని ప్రయోగశాలయందు పులియబెట్టుటయనడి విద్య ద్వారా చర్యవార ప్రయోగశాలయందు పులియబెట్టుట అనేది చర్య ద్వారా పెక్కు సూక్ష్మజీవులు ఉత్పన్నమగును. కానీ అది ఆత్మ యొక్క ఉపస్థితి వలననే కలుగుచున్నది. వైజ్ఞానిక శాస్త్రవేత్త గుడ్లు జీవరహితములని భావించినను అది సత్యము కాదు. జీవులు వివిధ పరిస్థితులలో వివిధ రూపములందు ప్రభవింతుటని వేదవాజ్మయమునందు మనము తెలుసుకొనవచ్చును. పక్షులు అండము నుండి జన్మించును. జంతువులు మానవులు గర్భము నుండి జన్మింతురు. ఏది ఏమైనను యోగి అనగా భక్తుడు మాత్రమే జీవుని సర్వత్రా గాంచును. అదియే అతని పూర్ణ దృష్టి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురువే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథామయం దదాతి సపదాంతే. వందేహం శ్రీగురు శ్రీయుక్తపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శివసాఖా. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్ ఆది గౌర భక్తవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. తో ఈ యొక్క అధ్యాయం పేరు కపిలమునుడు వాళ్ళ అమ్మగారికి ఉపదేశించుట. ఏ విధంగా అయితే డివోషనల్ సర్వీస్ చెప్పబడింది. సో ఈ అధ్యాయం పేరు భక్తి యోగ అనుష్ఠ. అంటే ఏ విధంగా భక్తిని ఆచరించాలనే ఒక జ్ఞానాన్ని కపిలదేవ్ వాళ్ళ అమ్మ దేవహూతికి చెప్తున్నారు. సో చాలా చక్కనైన శ్లోకం ఇది. అక్కడ చెప్తున్నారు యోగి. యోగి ఈ విధంగా ఆయన ఒక దృష్టికోణం ఉండాల్సింది. ప్రతి ఒక్క జీవి భగవంతుడితో సంబంధించింది. శ్రీల ప్రభుపాద వల్ల యోగి తాలూకు అర్థాన్ని చెప్తున్నారు. భగవంతుడు సేవ. ఇక్కడ 84 లక్షల యోనిలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏ విధంగా మనము ఒక్కొక్క పద్ధతిని ఆచరిస్తూ చివరిగా ఈ యొక్క మానవ జీవితం మనకు లభించింది. పద్మపురాణంలో చెప్పే విధంగా జలజ నవలక్షణం. నీటిలో ఉన్న జీవరాశులు ఎవరైతే ఉన్నారో 9 లక్షల ప్రకారంగా. సో దాంట్లో మనం చూడవచ్చు
పాములు కానీ, కప్పాయిలు కానీ, చేపలు, అలాగా 1,00,000 జన్మలు గడిపాక స్థావర వించులక్షతి, చెట్టులుగా స్థావరంగా జన్మించాం మనం. 20 లక్షలు. కృమయో రుద్ర సంఖ్యకం, కుమిడి కీటాలు 11 లక్షలు. ఆ విధంగా పక్షిణం 10 లక్షణం, పక్షులు 10, పశవ 30 లక్షని, చతుర్లక్షని మానవుడు. చివరి జీవితం మనకు లభించింది మానవుడిగా. ఏ విధంగా పుడుతున్నామంది కూడా శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కగా వర్ణించారు ఇక్కడ. అండజ అంటే పక్షులు గుడ్ల ద్వారాని, అరగంట చేసేసి, మరి మానవులు మనందరం కూడా గర్భం ధరిస్తుంటారు. ఆ విధంగా వేజము, చెట్టులు, అదేవిధంగా చెమటలు కూడా కొన్ని సూక్ష్మమైన జీవులు జన్మిస్తున్నాయి. ఈ విధంగా 4 ప్రకారాల జన్మం చెప్పబడింది శాస్త్రంలో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం వర్ణిస్తున్నారంటే కపిలదేవుడు అందరు జీవరాశుల్ని భేదభావంగా చూడమని చెప్పారు. ఇది చాలా పెద్ద టాస్క్ అన్నమాట చెప్పుకోవాలంటే. ఎవరు చూడగలుస్తారంటే పండితులు. పండిత సమదర్శిన చెప్పబడింది. మన భగవద్గీతలో చెప్పబడుతుంది ఒక శ్లోకాన్ని చాలా చక్కగా. ఎవరికైతే విద్య వినయ సంపన్నే, ఎవరికైతే విద్య అంటే జడ విద్య కాకుండా ఆధ్యాత్మిక విద్య ఎవరికైతే లభిస్తుందో, విద్యా సంపన్నే అయినా ఏం చేస్తారు? గోవుల్ని, సునకాన్ని, సునక మాంసం తినిన వ్యక్తిని, హస్తి గవి హస్తిని, కుక్కని, సునీచేవ సోపాకేవచ, కుక్క మాంసంను తినిన వ్యక్తి సోపాకేవచ పండిత సమదర్శన. ఈ విధంగా సమదర్శన చెప్పబడింది. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ భేదభావం లేకుండా అందరికి ఒకే దృష్టిలో చూడాలి. కొందరు ఈ విధంగా కూడా ప్రశ్నించవచ్చు, మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కదా కుక్కల్ని ఇంట్లో పెట్టుకోకూడదు. మరి కొంత జనం ఈ యొక్క కలియుగంలో కుక్కల్ని ఇంట్లో పెడుతున్నారు. మరి గీతలో చెప్పబడే సునకాన్ని కూడా సమదృష్టిలో చూడమన్నారు. అక్కడ ఒక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఏ యొక్క జీవిని ఏ స్థానంలో ఉంచుతూ వాళ్ళకు మర్యాదిస్తూ మనొక కార్యం చేయమని చెప్పారు. అంతేగాని సునిచేవ సోపాకేవచ్చు అంటే కుక్కర్ని కూడా మర్యాద ఇవ్వాలని ఇంట్లో పెట్టుకోమని చెప్పాలి ఇక్కడ శాస్త్రం. అదిదా విద్య. ఈ రోజుల్లో విద్య అనుకోనంటే ముఖ్యంగా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు చెప్తున్నారు, ఈ కాలంలో విద్య అవుతుంది జడ విద్య. దేని గురించి అంటే కేవలం జడ విద్య జత మాయారో వైభవం, ఈ యొక్క మాయా తాలూకా వైభవాన్ని ఏ విధంగా ఉపభోగం చేయడానికి వాళ్ళకు విద్య నేర్చుకుంటున్నాము. కానీ భక్తి వినోద్ ఠాకూర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా జీవుకొకరే గధ. ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమవుతున్నారంటే చివరికి ఒక గాడిదలాగా తయారవుతున్నారు. గాడిద కన్నా తక్కువేం లేదు ఇప్పుడున్న ప్రపంచంలో జనాలందరూ కూడా. అదేవిధంగా చాణక్యుడు కూడా ఏ విధంగా పండితులు అని చెప్పబడింది, పండితుల్ని ఏ విధంగా దర్శించాలని కూడా ఆయన కూడా చెప్తున్నారు అక్కడ. మాతృవత్ పొరదారేసి, అందరికీ అమ్మ దృష్టితో చూడమన్నారు, మాతృ దృష్టితో. ఇప్పుడు భావం ఎలాగుంది ప్రస్తుతాని కాలంలో మనం చూసుకోవాలంటే, ప్రభుపాదుల వారు అందరూ కూడా అమ్మాని పిలమని చెప్పారు. ఎవరు కలిసినా సరే మనకి భావన రాకపోయినా సరే ఒక శబ్దం అమ్మ అన్నప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక భావాన్ని మనలోకి ఏర్పడుతుంది.
కాబట్టి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు భార్యను వదిలి మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ దృష్టి చూడమన్నారు. ఇది పండితుల యొక్క దర్శనం. సో ఈ రోజుల్లో పెద్ద పెద్ద విద్య చదువుకున్న వ్యక్తులందరూ కూడా మనం చూడొచ్చు. ఆడవాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఈ లోకంలో ఒక హీన దృష్టిలో చూస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పబడింది శాస్త్రంలో, భగవద్గీతలో స్త్రీలు, పిల్లలు, శూద్రులు, ముసలి వాళ్ళకి మనకి వాళ్ళందరికీ మనందరం మర్యాద ఇవ్వాలి. కానీ ప్రస్తుత కాలంలో చూసుకోవాలంటే స్త్రీల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, గోవుల్ని ఎవరు కూడా మర్యాద ఇవ్వట్లేదు. స్త్రీలను ఏ విధంగా చూశారంటే ప్రతి ఒక్క స్థానంలో స్త్రీకి పెట్టడం జరిగింది. అది అవసరం లేదు, ఆ స్థానంలో స్త్రీలు పెట్టారనమాట. ఉదాహరణంగా బట్టల షాప్కి వెళ్ళిన వాళ్ళే ఉంటారు, చెప్పుల షాప్కి వెళ్ళిన వాళ్ళే ఉంటారు, కాయగూర మార్కెట్కి వెళ్ళిన వాళ్ళే ఉంటారు, కారు కొన్న వాళ్ళే ఉంటారు. ఏవైనా మనం చూడవచ్చు. ప్రస్తుత కాలంలో స్త్రీల్ని ఆ విధంగా మనందరం వాళ్ళకి ఆ స్థితికి దించేస్తాం. కానీ వైదిక శాస్త్ర ప్రకారం చెప్పుకోవాలంటే స్త్రీలు గృహిణి అని చెప్పాను. ఇల్లుని చక్కగా చూసుకుంటూ, భర్తని చక్కగా చూసుకుంటూ, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, భర్తని ఆధ్యాత్మికమైన మార్గంలో సుహజోగ అంటే సాయం చేస్తూ జీవితం గడపడానికి స్త్రీకి గృహిణి అని చెప్పబడింది. సో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో విద్య అని భార్య వెళ్తుంది జాబ్ చేయడానికి, భర్త వెళ్తున్నాడు జాబ్ చేయడానికి. ఒకసారి మనము చాలా ప్రాక్టికల్గా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే, భార్య సంపాదిస్తుంది, భర్త కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళ సాయంత్రం పూట వచ్చాక ఒకవేళ భర్త ఆ భార్యకి చెప్తారనమాట, వంట చేసి పెట్టంటే ఆ స్త్రీ ఎంతవరకు భర్త మాటని అంగీకరించలేదు. నేను జాబ్ చేసి ఒకవేళ ఎక్కువ జీతం గడించింది అనుకుంటే, ఈయనకేమో 1,00,000, దానికి 2,00,000 అంటే అసలు భర్త మాట వినడు. స్టార్ట్ అయింది సమస్య. ఇట్ ఈస్ కాల్డ్ నాట్ విద్య అది. సో ఈ విధంగా మనము అందరూ కూడా మర్యాద ఇవ్వలేకపోతున్నాం. ముఖ్యంగా స్త్రీల్ని ఏ విధంగా చూస్తున్నామంటే చాలా చీప్. కానీ శాస్త్రంలో చెప్పబడింది ఎత్ర పూజ్యంతి, తెలుసు కదా నారి, అక్కడ ప్రతి ఒక్క దేవత కూడా నివసిస్తారని చెప్పబడింది. కానీ ఏ విధంగా ఉంది స్త్రీ రోజుల్లో? అల్లకల్లాలుగా ఉంది మొత్తం బయట ప్రపంచం. తర్వాత రెండోది చెప్పబడింది పరోద్రవ్యస్సు లష్టపోతు, వేరే ఒక వ్యక్తి తాలూకా సామాన్ని మనము మట్టిలాగా చూడమన్నారు. ఈ రెండు విషయాలు ఈ ప్రపంచంలో చాలా అఘాత్యంగా దుర్నీతి చేస్తున్నారు చూడండి. సో ప్రతి ఒక్క వస్తువు అనుకున్నంటే నా వస్తువు కూడా నాదే, వాడి వస్తువు కూడా నాదే, పక్కోడిది కూడా నాదే, ఈ పక్కది కూడా నాదే, మా నాన్నది కూడా నాదే, మా తమ్ముడిది కూడా నాదే, మా చెల్లిది కూడా, అన్నీ కూడా అక్కరంగా అన్ని వస్తువులు నావే, నాది మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఇది చెప్పబడింది. ఎలాగ పండితులు అవుతాం? తో మూడోది చెప్పబడింది సేమ్ శ్లోక, ఆత్మవత్ సర్వభూతేషు. వేదాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి మర్యాద ఉంది. ఇప్పుడు ఆత్మవత్ సర్వభూతేషు ఉంది ఎవరి దగ్గర? ఇప్పుడు నా ఒక పుత్రుడు నా ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తే ఆ సుగంధం వస్తుంది నాకు. వేరే ఒకడు ఎవరైనా తెలియకుండా అక్కడ మూత్రం చేశారంటే చాలా పెద్ద గొడవ. సో ఆత్మవత్ సర్వభూతేషు లేదు ఎవరికి. నాది, తర్వాత నా వాళ్ళు, తర్వాత బయట వాళ్ళు, ఈ విధంగా. కానీ వైదిక సంస్కృతిలో చెప్పబడింది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ విధంగా ఉండేవారంటే నా వాడు అని ఒక కార్యాలు చేసేవారు. తో ఇవన్నీ చెప్పబడింది విద్య ఉన్న వ్యక్తులకి ఈ జ్ఞానం ఉండాల్సింది. కానీ ప్రస్తుత కాలంలో ఈ మూడు కూడా ఎవరో సరిగా పాలించట్లేకపోతున్నారు. తర్వాత భేదభావం లేకుండా ఎవరు చూడగలుస్తారంటే వాళ్ళు ఆధ్యాత్మికమైన జ్ఞానం పొంది
కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క మార్గంలో ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు తప్ప వేరే వ్యక్తులు చేయలేరు. సంభవం కూడా కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో భేదభావము దేంతో పాటు వచ్చిందంటే డబ్బుకు పెట్టి, జ్ఞానంకు పెట్టలేదు. మన ప్రస్తుత కాలంలో చూసుకోవాలంటే చాలా గొప్పగా చదువుకున్న వ్యక్తి ఏమో స్టేషన్ దగ్గర జాడు కొడుతున్నాడు. ఏమి చదువులేదు, రాజకీయ నేతతో పరివారం వ్యక్తి ఆయన కుర్చీ మీద కూర్చుంటే వీళ్ళు సలాం కొడుతున్నారు. వీడి విద్య కాదు. తర్వాత ఈయనకి చదువు ఎక్కువ ఉంది, నాకు చదువు లేదు, ఆ సీట్ని పొందాలంటే అక్కడ మనము ఒక వస్తువుని వాడుతాము. మంచం కింద ఎలాగిస్తే సరిపోద్ది. ఇది ఉంది కదా టేబుల్ కింద, ఆ పక్క అందిస్తే సరిపోద్ది. అన్ని పనులు అయిపోతాయి. సో కానీ శాస్త్రం చెప్పబడింది, ప్రభుపాదుల వారితో చెప్పారు, ఈ యొక్క సంసారం మొత్తంకి ఒక్కొక్క పేరు ఇచ్చారు, మైథున గారం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సంసారం అంతా కూడా దేనివల్ల నడుస్తుందంటే డబ్బు. ప్రభుపాలు చెప్పింది 100% రైట్. డబ్బు తీసుకుని ఏం చేస్తామంటే చివరిలో అదే పని, మైథున గారం. ఒక వ్యక్తి జిమ్ చేస్తున్నాడు ఈరోజు, దాని ఉద్దేశం అడగండి. మంచిగా జిమ్ చేస్తూ కండలను తిప్పి 6 ప్యాక్ తీసిన తర్వాత ఎవరికి ప్రసన్నం చేయాలి? స్త్రీకి. ఏదైనా తీసుకోండి. మొబైల్ అంటూ కూడా పాకెట్లో పెట్టుకోవట్లే ఈ రోజుల్లో. అందరు కూడా ఐఫోన్ అంటే అది ఫోన్, ఆయన కంపెనీ కూడా చాలా దిమాగ్ మనిషి. ఆ యాపిల్ని ఒక రౌండ్ వేసారు, అప్పుడు కనిపించలేదు. యాపిల్ ఫోన్ ఉంది కదా, అది చిన్నగా ఉండే కనిపించట్లేదని ఇప్పుడు ఏం చేశారు, యాపిల్ని ఒక రౌండ్ పెట్టాడు. రౌండ్ పెడితే అది మెరుస్తుంది అనమాట. వీళ్ళు వ్యక్తులు చూడాలి కదా, ఈ వ్యక్తి దగ్గర ఈ ఫోన్ ఉంది. దేని గురించి మొత్తం మనం ఇంటెన్షన్ చూసుకున్నామంటే ఆకర్షణ. భేదభావం ఎలాగవుతుంది? భేదభావం చూస్తారు. తర్వాత ఈ యొక్క విషయాన్ని మనం చర్చించుకున్నామంటే డబ్బున్నవాడు వినయం అవ్వలేడు. కానీ ఈ కలియుగంలో లేపిన వ్యక్తి కూడా వినయం అవ్వట్లా. లేపిన వ్యక్తి కూడా ఆయన పుండ్రిక్ ఏ విధంగా అయితే డూప్లికేట్లు అని అస్త్రాలు అని పెట్టుకుని స్వామి దగ్గర చూపించారో, ఆ విధంగా లేనివాడు కూడా చూపిస్తుంది. నా దగ్గర కూడా ఉందయ్యా, నా దగ్గర కూడా కారు ఉంది, నా దగ్గర ఎవరు వినమ్రత లేదు. కానీ చెప్పబడుతుంది నీతి శాస్త్రంలో, డబ్బు వెనక పరిగెడితే ఏం దొరుకుతుంది? చూడండి, ప్రపంచం ఎలా అల్లకల్లో అవుతుంది, ఏం లభిస్తుంది? అర్థతురాణం నా సుఖం నా నిద్ర. డబ్బు వెనక పరిగెట్టిన వ్యక్తి నిద్ర ఉండదు, సుఖం ఉండదు. చూడండి, ఆయన ఆఫీస్ నుంచి మొత్తం ఒక 100 ఫైల్ ఇచ్చింతాడు, కొట్టి 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 వెనక పక్కతో ఒక చిన్న గెడ్డ వస్తుంది. అది మూల సంఖ్య ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఆ ఒక పని చేసాక ఇంటికి అయితే ఎప్పుడు వస్తారో టై అలాగ చేసేసి కింద పడిపోతాడు. వచ్చిన తర్వాత భార్య ఏమైనా మర్యాద ఇస్తుందా? లేదు. ఏమైనా నీళ్ళు గ్లాస్ తీసుకుని పో అంటే, నన్ను చెప్పకండి, నాతో రొట్టెలుగా రిరిగిపోద్ది అంటది ఆవిడ. పాపం వీడికి బాకిరుకుంటూ వెళ్ళి తీసుకోవాల్సింది. నో సుఖం. మళ్ళీ రేపొద్దున ఇంకా చాలా పనులు ఉన్నాయనుకో, నైట్ మొత్తం కూడా వీడు పని చేస్తూ అప్పచెప్పాలా. ఈ విధంగా జీవితం గడుపుతున్నాడు. ఒకటి. రెండవది, డబ్బు దేని గురించి సంపాదిస్తామంటే భోగించాల. పరం పూజ్యుల రాధాగోవింద మహారాజు గారు చెప్పేవారు, పరం భోగం అంటే ఈ మైథునం ప్రపంచంలో. దాని గురించి అందరూ కూడా సంగులకారిస్తూ పరిగెడుతున్నారు. అది ఎలాగుంది? కామాతురణ నా భయ నా లజ్జ. అయితే ఇక్కడ డబ్బున్న వ్యక్తి డబ్బు గురించి ప్రయత్నించిన వ్యక్తికి నిద్ర ఉండదు, సుఖం ఉండదు. రెండు, ఆ డబ్బు ఎందుకు సంపాదించాలంటే కోరికలు తీర్చుకోరంటే. రెండు జెండర్లు ఉన్నాయి, పురుషులు స్త్రీకి ఆకర్షించడం, స్త్రీ పురుషులు ఆకర్షించడం. అయితే మనం చూడవచ్చు, అప్పుడులో జగన్నాథుడి ముందు దాసులందరూ కూడా నృత్యం చేసేవారు.
చాలా చక్కగా వస్త్రాలు ధరిస్తూ వాళ్ళకి చూస్తే మనకి జగన్నాథుడే గుర్తుకొస్తారు ఆ విధంగా. కానీ ఈరోజు కూడా నృత్యం చేస్తున్నారు డీజే పెట్టి కదా. అయితే అక్కడ ఎవరైతే స్త్రీలు పురుషులు నృత్యం చేస్తున్నారో వాళ్ళ భావం ఎలా ఉంటుంది? భర్త అవ్వచ్చు, వాళ్ళ భార్యకి పంపిస్తాడు, నువ్వు వెళ్ళి నృత్యం చేయి, కూతురు కూడా పంపిస్తారు, నువ్వు నృత్యం చేయి, అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఫోటోలు తీస్తారు. అయితే మనకు ప్రభుపాల్ వారు చెప్పారు అమ్మాయిని గురించి చెప్పమన్నారు, కానీ అక్కడున్న భావం ఎలాగ ఉంటుంది? ఒకే ఒకటి, కామము వల్ల వాళ్ళు గెంతుతారు. స్త్రీలు ఏమంటే కొందరు నా భర్త కన్నా వీళ్ళందరూ పురుషులను చూడాలని ఆవిడకి డ్యాన్స్ చేస్తుంది అమ్మాయిలు. పురుషులు కూడా నా భార్య ఉంది, ఓకే నో ప్రాబ్లం, మిగతా భార్యలకి ఎలాగ అట్రాక్షన్ చేయాలని వాళ్ళ డ్యాన్స్ ఇదే. కాబట్టి మనం చాలా ఆశ్చర్యపోతాం, అయ్యో వీళ్ళకి ఏంటి సిగ్గులు లేవా, ఏంటి ఎలాగా ప్రపంచం అయిపోయింది. కానీ శాస్త్రాలు చెప్తున్నాయి, కామంతో మునిగిన వ్యక్తికి సిగ్గు ఉండదు, భయం కూడా ఉండదు. నా భర్త, నా కొడుకు, నా తండ్రి ఎక్కడ ఉన్నాడని భయం లేదు, సిగ్గు కూడా లేదు. మరి కొన్ని రోజులు పోతే కొంత చిన్న చిన్న వస్త్రాలు వేశారు, అవి కూడా వేయకుండా రాబోయే సమయం ఉంది. అది ఒకప్పుడు చున్నీ ఉండేది, చక్కగా ధరించి వెళ్ళేవారు, మర్యాద ఉండేది. ఇప్పుడు అమెరికా మొత్తం ట్రాన్స్ఫర్ అయింది ఇండియాకి. ఇప్పుడు ఈ స్థితి మళ్ళీ కొన్ని రోజులు పోతే ఆ స్థితి వస్తుంది. చూడాలి ఇదే కళ్ళతోటి మనొక సర్వనాశనాన్ని, కూతుళ్ళు, కొడుకులు, భార్య, పిల్లల ఒక సర్వనాశనాన్ని మనం చూడాలి కళ్ళతోటి, ఖచ్చితంగా, ఎటువంటి సందేహం లేదు. అయితే మనం అనుకున్న విద్య మాకు చాలా ఉందండి, మేము ముందుకు సాగుతున్నాం అనుకుంటాము. కానీ ఏ విద్య ఉంది ఇప్పుడు? ఏ విద్య ఉంది చెప్పండి? ఒకవేళ విద్య ఉంటే ఈ ప్రపంచంలో 19కి వెళ్ళిపోయినాము, 19 శతాబ్దికి వెళ్తే అప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఇప్పుడు మనం చదువులో ముందుకు వెళ్తున్నాము కదండి, మరి ఎందుకు వృద్ధాశ్రమాలు అవుతున్నాయి రోజుకు రోజు? దాని అర్థం మన దగ్గర జ్ఞానం లేదు, అజ్ఞానం. చూడండి ఎంత పెద్ద ఒక విషయము. అమ్మ చాలా ఒక బాబు కనిన తర్వాత తనకి చక్కగా కొడుకైనా కూతురైనా మంచిగా శృంగారం చేస్తుంది. నా కొడుకు చాలా శృంగారం అవ్వాలని, నా కూతురు చాలా శృంగారం అవ్వాలని చాలా శృంగారం చేస్తుంది. అదే కొడుకు ఒక శృంగారమైన ఆడదాన్ని వచ్చిన తర్వాత శృంగారం చేసిన అమ్మకి వృద్ధాశ్రమం పంపిస్తారు. ఇదిదా విద్య? దీనికి విద్య ఏమంటాం? పరమ మూర్ఖం అనుకొని చెప్పబడింది. అరే తల్లిని తల్లిగా చూడకునే వ్యక్తి ఆడి దగ్గర ఎంత డబ్బు, ధనము, భార్య ఉన్నా సరే ఏమంటాం? వాడికి మూర్ఖుడితో సమానమే కదా. కానీ అప్పుడులో ఎటువంటి జ్ఞానం లేదు, కానీ అమ్మకి మర్యాద ఇచ్చేవారు, అమ్మకి ముసలైనా సరే ఇంట్లో పెట్టి పోషించేవారు. వాళ్ళయ్యా రాజులు. అయితే మొత్తం ప్రపంచం అంతా కూడా అదేముంది? 2 విషయాలు ఇప్పుడు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ అమ్మాయి అందంగా ఉండాలా, మగోడు ఎలాగున్నా పర్లేదు, కానీ ఆయన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అందం ఓకే. చూడండి డబ్బు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు మన ప్రపంచంలో. ఏమి లేకపోయినా డబ్బు ఓకే. ఒక విషయం, మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు, టికెట్ లేదు, మనము అపరాధమే, కానీ డబ్బుతో అయిపోద్ది. మీరు ఇచ్చారంటే సరిపోద్దండి. మీరు మళ్ళీ ఒక విద్య చూడండి, ఎటువంటి విద్య. ఒక కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు, ఒక ఆయనకి మర్డర్ చేశారు అనుకో, ఆయన దొరికిపోయినాడు. ఇక్కడ విద్య ఎటువంటి పనికి వస్తుంది చూడండి. చంపిన వ్యక్తి చాలా డబ్బులు ఇస్తాడు ఈ కేసుని గెలాలని, ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేస్తాడు. ఆయన నిజానికి నిజం చెప్పడానికి ఇంకొక లాయర్ని నిర్ణయించుకుంటారు. కానీ గెలిచింది ఎవరు? అందరికీ తెలుసు. గెలుస్తారు ఎవరు? డబ్బు ఇచ్చినోడే. విద్య ఇది. ఈడు చదువుకున్నాడు ఏమంటే చంపిన వ్యక్తికి శిక్ష పడాలని చదివాము కదా. లా అంటే ఏంటి? నియమం. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలా. కానీ డబ్బు ఇచ్చిన వల్ల ఆ ఒక నియమము గెలుస్తుంది.
అక్కడ చదివారు, ఇద్దరి దగ్గర చదివారు, కానీ ఒకడే అన్యాయం గురించి పోరాడుతున్నాడు, ఇంకొకడు న్యాయం గురించి పోరాడుతున్నాడు. కానీ ప్రస్తుత కాలము అన్యాయం మాత్రమే గెలుస్తుంది. ఇది విద్య విద్య సో విద్య లేకపోయిన సమాజం వినమ్రం అవలేదు, భేదభావాలు చూస్తూ ఉంటారు. అప్పుడులో విద్య గురించి చెప్తాం. మా ఊరు పక్కన ఒక ఊరు ఉండేది. అప్పుడు చిన్నవాళ్ళు వాళ్ళు చూడండి ఎంత మైండ్ వాళ్ళది. మన హెడ్సప్ చెప్దాం వాళ్ళకి. అయితే ఎవరికైతే పెళ్ళి అవుతుందో ఆ పాప ఇంట్లో ఏం లేవు, డబ్బులు కట్టలేవు, కానీ మంచి సంబంధం వచ్చింది, అందంగా ఉందని, గుణవతి. కానీ అక్కడ ఏం చేశారు, ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ పాపని మా ఊరు పరువు కాపాడాలని అందరూ కూడా కొంత కొంత ధనరాశినిచ్చి పెళ్లి చేయించారు. ఇట్ ఈజ్ విద్య. ఈ రోజుల్లో వాళ్ళకి వచ్చారా, ఎలాగైనా అక్కడి నుంచి అటు పంపించాలి, ఏదో తేడా మేడ రెండు మాటలు చెప్పి ఆ సంబంధం ఎరగొట్టాలని ఇది. అయితే మనం చెప్పండి, గొప్పవాళ్ళు ఎవరు? మన పూర్వీకులమా, మనమా, మన చదువుకున్న వ్యక్తుల? మనం ఎంత దరిద్రంగా దిగజారిపోయినామంటే తినిన తర్వాత చేయి కడుక్కోవడానికి మనకి తెలియదు, అంత దిగజారిపోయినాం. విద్య అండి విద్య. మరి సిస్టమ్ మొత్తం మార్చింది. కాబట్టి ఎక్కడ చెప్పారు, భేదభావం లేకుండా చూసిన వ్యక్తి ఎవరది? భక్తుడు మాత్రమే. భక్తుడు పరదుఃఖే దుఃఖి. ప్రభుపాదులు వారు, ఇప్పుడున్న ఆచార్యులు, ప్రభుపాదుల వారు వాళ్ళ ఒక జీవితం కంఫర్ట్గా కోరుకున్నారంటే అమెరికా వెళ్ళరు. ఆయన ఎటువంటి భేదభావం చూడలేదు ఎవరికి. వాళ్ళు మందు తాగి వచ్చినా సరే, మాంసం తిని వచ్చినా సరే, వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వాళ్ళ ప్లేట్లు కడిగేవారు. ఎవరికి అడుగుతారండి? చీర కట్టడం నేర్పించారు, కుకింగ్ చేయడం నేర్పించారు. భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి కొరత డబ్బు కాదు, కొరత అవుతుంది భక్తి, కొరత అవుతుంది సంబంధం, కొరత అవుతుంది ప్రేమ. సో ఇప్పుడు ప్రశ్న అందరికీ, మనము డబ్బు డబ్బు డబ్బు, చదువు చదువు అనుకున్నాం కదా. సో ఎవరైతే వింటున్నారో కొద్దిగా ఆలోచించండి. నేను నా భార్యతోటి ఎంతసేపు ప్రేమగా మాట్లాడగలుగుతున్నాను? 24 గంటలు ఇంటూ ఎన్ని రోజులు బతికాను? భార్య అనుకోవాలా, నేను నా భర్తతోటి ఎన్ని రోజులు ప్రేమగా మాట్లాడుకుంటున్నాను? 24 గంటలు 365 రోజులు మైనస్. ఎలాగుంటుందంటే శిల ప్రభుపాదులు చెప్పారు, బయట శాంతి నివాసం, కానీ లోన ఏమున్నాయి? మ్యాడ్ డాగ్స్, పిచ్చి కుక్కలు. పిచ్చి కుక్కలకి ఒక కుక్క కలిసిన తర్వాత, పిచ్చి కుక్కలు చెప్పారు ఎందుకనుకుని ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఒక మంచి కుక్క ఇంకొక కుక్క కలిసినప్పుడే వాళ్ళు గసురుకుంటారు, కాళ్ళు వెనక పక్క దూతూ సౌండ్ చేస్తారు కదా. పిచ్చి కుక్కలు కలిస్తే, అది కూడా ఒకే ఇంట్లో ఉంచితే ఎలాగుంటుంది సిచ్యువేషన్? అది మన సిచ్యువేషన్. మనకు దరిద్రం అంటే ఏంటి? బయట అంతా కూడా హాయ్ హలో హౌ ఆర్ యు అని చెప్పుకుని వస్తాము నవ్వుకుంటూ. ఎప్పుడైతే ఆ గేట్ ఎంట్రీ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది కసురుకోవడం. ఇది విద్య కాదు. మరి ఇటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తులు ఎలాగ అందరికి ఒకలాగా చూడగలుగుతారు? నెవర్. కాబట్టి భక్తుడు మాత్రమే చూడగలుగుతారు. ఎందుకు అనుకోనంటే ఆయనకి తెలుసు ఈ యొక్క ప్రతి ఒక్క జీవాత్మ స్వామి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చారని ఆయనకి ఇది ఒక విషయం చాలా గొప్పగా తెలిసింది. కాబట్టి ఈయన ప్రతి ఒక్క వ్యక్తికి మర్యాద ఇస్తాడు. బయట ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు తెలియదు ఎవరికి. ఫస్ట్ రాంగ్ థియోరీ ఏమైపోయిందంటే, మనం అందరూ కూడా ఎక్కడి నుంచి పుట్టామంటే కోతి నుంచి పుట్టి కోతి కలగ మర్యాద ఇవ్వగలుగుతాం? చెప్పండి ఫస్ట్ విషయం. అరే మనం తెలుసుకుంటాము, మనం అందరం కూడా వచ్చింది స్వామి దగ్గర నుంచి.
వీళ్ళందరూ కూడా అంశలు. కాబట్టి ఈ యొక్క భావన ప్రకారం మర్యాదిస్తాం. మరి కోతి నుంచి పుట్టాక ఎక్కడే ఫస్ట్ బ్లాంక్ అయిపోయింది. కోతి నుంచి పుట్టాక మనందరూ కూడా కోతి చేష్టలే కదా, ఎలాగ మర్యాదిస్తాం? సో శ్రీమద్ భాగవతం 12 స్కందంలో చెప్పబడుతుంది, ఈ రోజుల భార్య భర్తకి ఎటువంటి మర్యాద ఇవ్వదు. ఒకటి, చాలా గొప్పగా చదువుకుంది, భర్త అంటే చాలా చీప్. ఈయన ఈ భావం ఉన్నప్పటికీ భర్త ఒక భావం ఏంటంటే చాలా చక్కగా చూసుకోవాలా అందరికీ, కానీ చాలా చక్కగా చూసుకునే వ్యక్తి సేవకుడు, దాసుడు. ఈ యొక్క విషయం ఏమంటే భర్త గాడిదలాగా కష్టపడి డబ్బు సంపాదించి ఇంట్లో పెట్టినప్పటికీ వాళ్ళు రాజులు. వాళ్ళకు భావన ఏంటంటే ఈడు దాసుడు. కానీ ఈడు దాసుడై కూడా ఏమనుకుంటాడంటే నేను బాస్ అని. ఈ యొక్క విషయాన్ని తెలియలేకపోతుంది ఆయన. గాడిదలా కష్టపడతాడు అలా ఈయనే, ₹1,00,000 సంపాదిస్తుంది ఈయనే, ఏదైనా ఆర్డర్ ఇస్తే ఈయనే తీసుకొని రావాలా. ఎక్కడ బిహాయిపిల్ల కూర్చొని తినిన వ్యక్తులు ఎవరు? ఇంటి వాళ్ళు. కానీ ఇన్ బిట్వీన్ వీళ్ళ ఒక భావన ఎలా ఉంటుందంటే మేము రాజులు ఓకే, కానీ ఈయనేమంటే గాడిదలా కష్టపడి కూడా ఏమనుకుంటాడంటే నేను రాజుని. అర్థమవుతుందా? ఒకటి. రెండోది, ఈ విషయం చెప్తే ఇంకా అర్థమవుతుంది. పెద్ద పెద్ద ఇంట్లో హాఫ్ నిక్కర్లు వేసేసి ఒక కుక్క పట్టుకుని వెళ్తూనే ఉంటారు. కుక్కకి చైన్ పెట్టి పట్టుకొని వెళ్తారు అన్నమాట. వాళ్ళకు భావన ఎలా ఉంటుందంటే నా దగ్గర 5 కోట్ల కారు ఉంది, 100 కోట్లు బంగ్లా ఉంది. ఈ భావంతో కుక్క పట్టుకుని వెళ్తే ఉన్న వ్యక్తులు ఏమనుకోవాలి, మనమందరం ఏమనుకోవాలంటే వీడు చాలా గొప్పోడురా. ఎందుకు అనుకోవాలంటే ఆడ హాఫ్ నిక్కర్ వేశారు, ఒకటి ముఖం తోమల, పుషులు ఉన్నాయి కంట్లో, ఒక చేతిలో సిగరెట్ పట్టున్నాడు, ఇంకొక చేతిలో మొబైల్ పట్టున్నాడు, ఇంకొకటి కుక్క పట్టున్నాడు, అంటే ఇండికేషన్ ఏమంటే ఇడు గొప్పోడు. మరి మనం ఈ దుస్తులు ధరించి 4 గంటలకు వెళ్ళారంటే బెక్కర్, వీళ్ళకి బొర్రలు లేవు వీళ్ళు. అయితే అక్కడ ఒక సిస్టమ్ ఏముంటుందంటే కుక్క తాలూకు భావన ఏంటంటే వీడు ఎంత గొప్పోడైనా సరే నేను మలం వెళ్ళినప్పుడు వీడు కాయాల్సిందే. అయితే ఇక్కడ బాస్ ఎవరు? కుక్క. అది ఎంతసేపు అలాగ చేస్తూ కాళ్ళు ఎత్తేసి మూత్ర విషయం చేసినప్పుడు కల్లా చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు వేస్తావు అయ్యా, ఎప్పుడు వేస్తావు. ఒకవేళ త్వరగా తీసుకుని వచ్చాడంటే ఇల్లు కంపు అవుతుంది కదా, కాబట్టి అది అరగంట అయినా సరే అక్కడ నిల్చోవలసిందే. అయితే బాస్ ఎవరు ఎక్కడ? కుక్క. కానీ నేను ఫీలింగ్ ఏంటి? నేను బోస్ని. నేను సరళంగా ఆలోచించే కుక్కకు పట్టుకొని వెళ్ళి కుక్క మలాన్ని విసర్జించినప్పుడు చూస్తున్నాడు, ఆడేళ్ళకు బాస్ అవుతాడే. ఇంకా మన వైదిక శాస్త్రానికి వెళ్ళిపోయినాం అనుకోనంటే ఆవుకు సేవ చేస్తే గోవుని భగవంతుడు కూడా ప్రసన్నమవుతారు, సకల దేవతలందరూ కూడా ప్రసన్నమవుతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కుక్కకు సేవ చేసిన వల్ల, కుక్క మలమూత్రాలు విసర్జించమని తీసిన వల్ల మనము గొప్పవాళ్ళు అనుకొని ఎవరైనా ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఇంకా ఎవరి ఇంట్లో అయితే కుక్క ఉంటుందో వాళ్ళ ఇంట్లో పితృపురుషులు కానీ దేవీ దేవతలు కానీ పచ్చి మంచి నీరు కూడా ముట్టరు. వంశకృష్ణ ప్రభు చెప్పారు, ఒక ఆయన కుక్కకు సేవ చేసి 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 ఒక రోజు ఆడికి మూతి కుక్కలాగా అయిపోయింది. చూడండి, మనం ఎవరితోటైతే ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటామో ఆ గుణాలని మనకు వస్తాయి. భక్తులతో అంటాం, భక్తులు డైలీ శృంగారం చేస్తూ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక సంస్పర్శలు వచ్చిన వల్ల మనం కూడా ఆ విధంగా తయారవుతాం. ఇది స్వాభావికం, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కొందరు దగ్గరికి వెళ్తే కొన్ని గుణాలు మనకు వస్తాయి. ఉదాహరణంగా అగ్గి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గుణం మనకు వస్తుంది. ఏంటది? వేడి రావడం. మీరు అక్కడికి వెళ్ళకపోయినా సరే మీరు అక్కడ నిల్చున్నారంటే మీకు వేడి వస్తుంది. ఇందులో ఏమైనా ఇటువంటి చేసే మార్గం ఏముందా? లేదు కదా. పువ్వుల దగ్గరికి వెళ్తే సుగంధం రావడము స్వాభావికం, అది కదా. 2 ఐస్ దగ్గరికి వెళ్తే ఐస్కాంతం కాదు, ఐస్ చల్లదనం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు చల్లదనం అనిపిస్తుంది, స్వాభావికం. అలాగే కుక్క దగ్గరకు ఉంటే కుక్క గుణాలు రావడం స్వాభావికం. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కల్లా కరుస్తూనే ఉంటారు ఇంట్లో.
అదేవిధంగా విద్య అనుకోనంటే ఎవరైతే మన భక్తుడు ఉన్నామంటే భక్తులతోటి సాంగత్యం చేసినా సరే ఏమవుతుంది మనకి వాళ్ళ గుణాలు వస్తాయి. ఏం చేయకపోయినా కానీ వాళ్ళ సాంగత్యం ఉంటే ఉండాలి. ఇది విద్య. సో ఈ యొక్క విషయాన్ని మనం మైనస్ అవుతున్నాం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో. రామరాజ్యం కావాలా అని ఓహో మనకు ఈ మనిషి బైకులు తీసేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి వెళ్ళారు. ఆకలేసింది వాళ్ళకి. మరి చూడండిరా మంచి హోటల్ ఎక్కడ ఉంటుందా? 100 మనిషికి ఉండాలి, 2 కాళ్ళు 4 కాళ్ళు ఉండాలి, లేకపోతే కాదు. ఎక్కడేమో ప్రచారం ఏంటి? జై శ్రీరామ్ రామరాజు. మనం ఏమనుకుంటాండి, వా ఏమి స్వతంత్రత వచ్చిందే మన రాజ్యానికి, ఇప్పుడు వచ్చారయ్యా భక్తులు అని ఆర్డర్ ఇస్తారనమాట. మేము ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము, 2 గంటలలోపు మేము చేరుతాము, కమ్సే కమ్ 10 ప్లేట్లు చికెన్ అయినా మటన్ అయినా మాకు ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? గంటలో 2 గంటలు రెడీ చేయాలి కదా. ఉన్న సామాన్ని చూసి మిగతా 2-3 కుక్కలు నక్కలు ఏదో వేసేసి వండేస్తాడు అనమాట. వీడు వెళ్తారు, తినేసి మళ్ళీ పదంటరా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది సిచ్యువేషన్. అయితే ఇలాగ చేసిన వల్ల మనం ఏమైనా మార్పు వస్తుందా మన ప్రపంచానికి? ఈడే ముఖంలో రామ్ అన్నాడు, తర్వాత అక్కడేమో ఒక 100 కోళ్ళు తినేసాడు వాడు. కాబట్టి సాధు మాత్రమే అందరికి ఒకలాగా చూడగలుస్తారు. ఏ విధంగా? చీమను కూడా హాని చేయడు, జనాలకు చంపడంతో దూరం మాట. ఏ విధంగా? సాధు అలా. అదే చెప్పారు యోగి, భక్త యోగి. నారదుని మీ అందరూ తెలియదు. నారదుని ఒకసారి వచ్చిన తర్వాత వ్యాధుడు ఆయన సగం చంపి గలగలాడుతుంటే నారదుని చెప్తాడు, నాన్న నువ్వు నరకానికి పోతావు అని అడుగుతారు. నాకు తిండి ఎలాగండి, ఇదే నా కర్మ. ఒకసారి రాశారు కృష్ణ చికెన్ సెంటర్, దరిద్రుడు అడిగి, ఇంకెవరి పేరు దొరకలే అడిగి. ఏమంటే నా ఫేవరెట్ గోడ అంటున్నాడు, నన్ను మార్చిన ఆయన. బాలాజీ వైన్ షాప్ ఉంది అక్కడ, స్నేహ చికెన్, గోకర్ణ మటన్ షాప్. ఇవన్నీ ఏం చెప్పుకోవాలంటే ఎంత దిగజారిపోయినాం చూడండి. ఎవరు పేరు పెట్టి ఎలాగ చేయాలి తెలియదు. వాళ్ళు ఎలాగంటే పొట్టకూడక గడపాలండి, మరి అమ్మపోతే ఎలాగవుతుంది. నన్ను ఇది ఒకటే ఉందా ప్రభు? సమయం ఎంత? ఇది ఒకటే ఉందా మార్గము? ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకి. అయితే ఇక్కడేం విషయం మర్చిపోతున్నాము? జ్ఞానం. మళ్ళీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ప్రభు మేము ఎంత చదువుకున్నా మా దగ్గర జ్ఞానం ఉందా? మళ్ళీ ప్రశ్న. జ్ఞానం అందరూ కూడా తెల్లవారు లెగిసిన తర్వాత ఏం పోరాడుతున్నారు? చదవాలి 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 చదవాలి, ప్రయోజకులు అవ్వాలి. కానీ అక్కడ కంటెంట్ మిస్ అవుతున్నాం. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక స్కూల్లో 40 మంది పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్క అమ్మ నాన్న ఏమంటారు? ఏమవ్వాలా? నంబర్ 1 అవ్వాలా. కానీ ఒకే ఒక్కడు అవుతారు. 99 మనిషి ఏమవుతారు? వాళ్ళకి ఎంత టార్చర్ ఉంటుందో తెలిసే పిల్లలకి. కాబట్టి వాళ్ళు నుయ్యో గుయ్యో చూసుకుంటారు. పండిత సమదర్శన అంటే సరే నాన్న ఎలాగ ఉండాలి, ఓకే నాన్న ఇప్పుడు ఆయన 100 తెచ్చాడు కదా, నెక్స్ట్ టైం ప్రయత్నించు. ఈయన నాన్న ఉండాలో మసాలా ఎక్కడ ఉన్నవాడు చెప్తాడు. ఆడు సరిగా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వచ్చినప్పుడు ఆడు వణుకుతూనే ఉంటాడు, మా నాన్న ఏంటంటాడు నాన్న అనుకుని. కాబట్టి కొందరు తట్టుకోలేక వాడు వేరే డిసిజన్ తీసుకుంటాడు. మనం ఎలాగొండాలంటే ఎలాగొండాలా? అమ్మ నాన్న చాలా అనుకూలంగా ఉండాలా పుత్రుడితోటి. వాళ్ళు కొన్ని విషయాలు మనం చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. మనం అడగాలి, ఎందుకు నాన్న చదువులేదు, అన్నీ కూడా నీకు ఇచ్చాను అంటే చెప్తాడు ఆయన, నాన్న ఎలాగుంది. ఆ ఆప్షన్ ఏమే, ఎందుకు అవ్వలేదు, లక్షలు ఖర్చు పెట్టాను, ఇది ఖర్చు పెట్టాను, ఎందుకు అవ్వలేదంటే 40 మనిషి పాస్ అయిపోవాలా? దాని అర్థము ఈయన దగ్గర జ్ఞానం లేదు. కాబట్టి జ్ఞానము సిస్టమ్ గడబడైంది. అమ్మ నాన్నకి లేకపోయిన వాళ్ళ ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, వాళ్ళ కొడుకు రాలేదు. కొడుకు లేకపోయిన వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటే భార్యకి రాలేదు, వాళ్ళ కొడుకు రాలేదు.
ఆధ్యాత్మిక జ్ఞానము రాజకీయ నేతలకు లేదు. ఈ విధంగా మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోయింది. కానీ మనం ఏమనుకుంటామంటే జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఏం జ్ఞానం ఉందండి మనకి? ఏం జ్ఞానం ఉంది చెప్పండి? ప్రతిరోజు ఒక సంవత్సరానికి 10 లక్షలు జీవహత్య జరుగుతుంది కడుపులో. సంవత్సరంకి ఎన్ని? 10 లక్షలు. అది కూడా చదువుకున్న వ్యక్తులే చేస్తున్నారు. ఎక్కడేమో రాస్తారు, చాలా తప్పండి, సంతానానికి గర్భం చంపడం తప్పు, ఎంత పెనాలిటీ. కానీ 10 లక్షలు ఎలాగ చనిపోతున్నారు? అది కూడా ఎవరు చంపుతున్నారు? మనమే. చూస్తున్నారండి అక్కడ కూతురండి. అయితే ఎవరైతే కూతురు, ఆమె కూడా కూతురు 30 సంవత్సరాల కింద కూతురే, కూతురికి పెట్టి డబ్బు ఇచ్చేసి ఆ కూతురికి చంపమంటుంది. ఎటువంటి జ్ఞానం ఇది? డాక్టర్ అంటాడు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. సరే అండి, ఎలాగైనా చంపేయాలి. వాళ్ళకి అర్థం అవట్లేదు, 6 నెలలు తర్వాత కూడా చంపేస్తున్నారు. 6 నెలలు. మరి శ్రీమద్ భాగవతం మీ చదువు ఉంటారు, నెక్స్ట్ వస్తుంది కావాలి 330లో కపిలమునుడు వాళ్ళ అమ్మకు చెప్తారు ఏ విధంగా ఒక జీవుడు ప్రవేశిస్తారని. కర్మణ దేవనేత్రణ దేహో జంతుపోతే స్త్రీయో ప్రవిష్ట ఉదరే పురుష కోణాశ్రయ. ఒక్కరోజు స్త్రీ పురుష కలయిక వల్ల వీర్యంలో ఆత్మని ప్రవేశిస్తారు కన్నా. ఆ రోజు నుంచి చంపిన పాపం ఒక జీవుడికి చంపినట్టే. 6 నెలల అంతటికి అన్ని అంగాలు వచ్చేసి ఉంటాయండి. నాటు యాసిడ్ వేసి చంపుతారా కృష్ణ? ఎటువంటి ఆ జీవుడు అనుకుంటాడు, ఎందుకు ఈ గర్భానికి వచ్చాను? ఆల్రెడీతో ఒక ప్యాకేజీలో ఉంటాడు, కష్టము. దాంట్లో మా డాక్టర్ ఎటువంటి యాసిడ్ వేసి చంపుతారంటే 6 నెలలు అంటే ఒక పిల్లడు అయిపోయింది లోన. వాడితో మాంసం మొక్క ఊడుతూనే ఉంటుంది, వాడు బుర్ర మొక్క ఊడిపోతూనే ఉంటుంది, కళ్ళన్నీ కూడా పిగిలిపోతూనే ఉంటాయి, పొట్టు అంతా బయటకు వస్తూనే ఉంటుంది. అక్కడ ఊహించండి ఎటువంటి జ్ఞానం అండి మనం ఏ లోకంలో ఉన్నాము. కుక్క పందులకున్న జ్ఞానం కూడా మన దగ్గర లేదు. కుక్క ఒకవేళ పిల్ల కనేసింది అనుకోండి, పిల్లలు కనుంది. పంది ఒకవేళ పిల్లలు కంటే ఆ పక్కకి వెళ్ళండి మీరు, ఎలా ఉంటుంది కదా. కుక్క కలిసింది అక్కడ నుంచే చెప్తుంది, రే నా దగ్గర రావద్దు. ఆ ఒక్క జ్ఞానం కూడా లేదు ప్రస్తుత కాలం ఉన్న మానవులకి. పందులు అంటే మరి మనకి చంపేస్తాయి. పందులు పిల్లల కంటే మనం వెళ్ళామనుకునంటే దుర్భాగ్యం అయితే మనం వెళ్తాం. పశువులకున్న జ్ఞానము ప్రస్తుత కాలమున్న మానవులకు లేదు. మనం అంటాం చదువులో గొప్ప, ఇది గొప్ప, ఇది గొప్ప. ఒకసారి చూడండి అయ్యా, అమ్మ నాన్న స్థితి ఏంటి? రోధిస్తున్నారు వృద్ధాశ్రమంలో. మనవులతోటి చక్కగా ఆడుకునే సమయంలో మనం వాళ్ళకి పెట్టేశాము, వెళ్ళండి చనిపోండి. రాజకీయ నేతలు వస్తే పెద్ద పెద్ద మాలలు వేస్తాం, మంచిది. అదితో పాటు సాధువులు వచ్చినప్పుడు కూడా దానికి ఇంకా పెద్ద మాలలు వేయాలి. ఆడొస్తే హరే కృష్ణ నమస్తే అన్న అంటాం, ఇడికి వస్తే ఇడి పిచ్చోళ్ళరా పని లేదంట. ఇదిదా మన సంస్కారం. ఎవరికి ప్రొటెక్షన్ లేదు, ఎవరు భేదవాళ్ళు చూడాల్సిందే. ముఖ్యం ఏంటంటే విద్య వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయితే వినమ్రం అవుతాడో ఆ వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి చక్కగా చూడగలుగుతాడు. కుక్కకి ఏంటి, చెట్లు కూడా చూస్తాడు. కాబట్టి భక్తులు చాలా సర్వశ్రేష్టమైన వాళ్ళని ఎందుకు చెప్పబడింది? చూడండి, వాళ్ళు చేసిన సాయం మన బయట కనిపించట్లేదు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం అందరికీ మర్యాద ఇస్తున్నాం, అందరికీ. అక్కడ స్వామి దగ్గర ఏమేమి అర్పించాం చూడండి. ఎన్ని రకాల పూలు ఉన్నాయి? కమ్సకం 5 రకాల పూలు, పళ్ళు 5 రకాలు. 5 రకాల పూలు అంటే 5 రకాల చెట్ల నుంచి తీసుకుని వచ్చాం. ఇది దయ, ఎటువంటి భేదభావం లేదు, దయ. 5 చెట్లు ఎప్పుడైతే స్వామి చరణంలో పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి అయితే పూలు వచ్చాయో ఆ చెట్లన్నీ కూడా సక్సెస్ వాళ్ళ లైఫ్. అలాగా ఇక్కడ ఇస్కాన్ భీమవరం ఇది కాదు, ప్రభుపాదుల వారి ప్రస్తుతానికి ఒక సంస్థలో 700 సెంటర్స్ ఉన్నాయి. 700 సెంటర్లోని ప్రతిరోజు కొన్ని లక్షల చెట్టులకి ముక్తులు చేస్తున్నారు భక్తులు. అది భక్తుల సంభవం కేవలం. అది కూడా ఇక్కడ కలకట్టా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే స్వామి చరణంకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ జీవితం సక్సెస్. కొన్ని లక్షలు
ఈరోజు కొన్ని లక్షల జీవులు ఉద్ధారం చేశారు. ఒకటి, పళ్ళు చూడండి, 5 రకాల పళ్ళు, 5 చెట్లతో కమ్సకం. భీమవరంలో 5 రకాలు పెట్టారు. పెద్ద పెద్ద మందిరంలో సో మెనీ, ఒక మందిరంలో కాదు, ఏ మందిరంలో ఏవైతే పళ్ళు పెడుతున్నామో అవన్నీ కూడా ఈరోజే మొత్తం వెళ్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కొందరు అడుగుతున్నారు, మీరు ఏంటయ్యా సమాజ సేవ చేస్తున్నాము? మనమే సమాజ సేవ చేస్తున్నాం. ప్రభుపాదుల వారికి అడిగారు, హరే కృష్ణ చేసి పిల్లకెట్టేసి ఇది చేయడం సమాజ సేవ కాదు. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు, నేనేం చేస్తాను నీకు తెలియదు అసలు. చూడు, ఒక భక్తుడు అయిన తర్వాత ఒక మంచి అమ్మని ఇస్తున్నాను, అమ్మకి మంచి కొడుకుని ఇస్తున్నాను, సమాజంలో సేవ చేయడానికి ఒక బ్రహ్మచారిని ఇస్తున్నాను, పెళ్లి చేసుకున్నట్టు ఒక మంచి భార్య భర్తని ఇస్తున్నాను, భర్త భార్య బాగున్నట్టు మంచి కొడుకుని ఇస్తున్నాను. ఆ మంచి కొడుకే సమాజాన్ని ఉద్ధరిస్తాడన్న. చూడండి ఎంత పెద్ద విషయం. మరేంటి, మనకి ఒక్క పిల్లిలాగా మైథునం చేసిన తర్వాత పుట్టిన బిడ్డ ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాడు? వాడు సొంతగా ఉద్ధరణ కాడకడ వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు అడుగుతారు, పేక మీద చక్క పెట్టి డబ్బులు ఇవ్వు. దేనికి? అమ్మాయిలతో తిరుగుతాను, మందు తాగుతాను, పేక ఆడతాను. భక్తుడు తెలుసు, ఈ నో వెరీ వెల్, మా అమ్మ దేవత, పూజిస్తాడు. ఒకవేళ బ్రహ్మచారి అయిపోయినా సరే బాగా స్వామి చూస్తాడు, ఆయన ఇల్లు వదిలేసి వచ్చాడు, అందరూ కూడా ఆయన ఇష్టం. ఇది పళ్ళు, తులసి మహారాణి, ఎన్ని తులసి మహారాణి ఉద్ధారం చేస్తాం మనం చూడండి. అలాగా ప్రతి ఒక్క రోజు ప్రతి జీవుల్ని అయిందా. రెండోది ప్రసాదం. రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఫ్రీ ప్రసాదం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి లెజెండరీ భక్తులు ఉన్నారు ఇక్కడ. ప్రసాదం బృందావనంలో ఫ్రీ, ప్రతి ఒక్క వ్యక్తి వచ్చిన ప్రసాదం తింటే ఆయనకి స్వీకృతి లభిస్తుంది. ఆడు ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో ఆడు భక్తుడిగా పుడతాడు. ఎందుకంటే స్వామికి అర్పించిన ప్రసాదం వెళ్ళింది ఆయనకి. అది కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. మనం ప్రతిరోజు కూడా ఏం పెడతాం స్వామికి? బియ్యం పెడతాము, అన్నము, తర్వాత పప్పు పెడతాము. ఎన్ని రకాలు కాయగూరలు అంటే మన అన్ని రకాల కాయగూరలు. అయితే మన భీమవరంలో ఈరోజు 50 రకాల ఐటమ్లు పెట్టామంటే 50 రకాల కాయగూరలు కానీ, బియ్యము కానీ, ధాన్యము కానీ అన్ని చెట్ల నుంచి వచ్చినాయి కదా. మనం కోసేసాం, మనము కోసేసి పడేసి ఇంట్లో పెట్టున్నాము. అవన్నీ కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పుడే మాకు మోక్షం దొరుకుతుందని. అప్పుడేం చేశారంటే భీమవరం టీం ఏం చేసింది, మొత్తం చక్కగా కిచెన్ రూమ్లో వాళ్ళందరికి తీసుకుని వచ్చి, వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారనమాట, తీసుకుని వచ్చేసి వాళ్ళకి అర్థమైపోయింది, ఆయన వైష్ణవుడు చేస్తున్నారంటే నేను స్వామి దగ్గరికి వెళ్తాను, చాలా చక్కగా ఉడుకుతాయి అవి. ఓహో, నేను స్వామివారి సేవకి వెళ్తున్నాను. ఉడికి ఆ ప్లేట్ని చక్కగా తీసుకుని స్వామివారికి నేర్పిస్తే స్వామివారు చూస్తారనమాట. బాగుంది. అక్కడ ఎవరెవరు ఉద్ధారమయ్యారు? టమాటా చెట్టు, వంకాయ చెట్టు, దుంప చెట్టు, మీరు ఊహించండి ఎన్ని అయితే స్వామి దగ్గరికి వెళ్ళిపోయినాయో అన్నీ తత్క్షణం ఉద్ధారమయ్యాయి. అలాగే భీమవరం కాకుండా ప్రతి ఒక్క ఇస్కాన్లో చూడండి. అంటే కేవలం ఒక భక్తుడు మాత్రమే ఆ ఒక ప్రయోజన చేస్తున్నాడు, ఈ లోకం నుంచి పై లోకాలు పంపించాలని స్టార్ట్ చేసేస్తున్నారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది బయట వాళ్ళకి తెలియదు. ప్రసాదం తర్వాత శీల ప్రభుపాదుల వారు ఈ యొక్క మందిరాన్ని చెప్పున్నారు, ఇది ఒక హాస్పిటల్స్. రోగాలతో వచ్చిన వ్యక్తి ఒక్కసారైనా స్వామికి దర్శనం చేశారంటే భక్తుడు కాకపోవచ్చు, కానీ స్వీకృతి స్టార్ట్ అయిన వల్ల ఈ జన్మకి నెక్స్ట్ జన్మకి వస్తాడు ఆయన. అయింది ఈ విధంగా. తర్వాత అక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా ఏం చేయలే, వీళ్ళు ఏదైతే సేవలు ఉన్నారో నేను చెప్పాను కదా, ఎవరితోటైతే సాంగత్యం చేస్తే వాళ్ళ ప్రభావం పడుతుందా లేదా. ప్రభుజీలందరూ కూడా శీల ప్రభుపా శుద్ధ భక్తుల సేవ, గౌర్నితాయి భగవంతుడి సేవ వల్ల వాళ్ళకు కృపా కాఠక్షం వీళ్ళని పడిన వల్ల వీళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఆ ఒక కృపాని తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకి. సాధు దర్శనం ఎంత మనిషి చూశారంటే అంతమందికి స్వీకృతి. ఎక్కడ చెప్పారు? గొంగారో పరస హైలో
పశ్చాత్తే పవన, తర్వాత దర్శనే పవిత్ర కోరే తుమారై, దర్శనంలో పవిత్రం. కాయగూర దగ్గరికి వెళ్తారు, వంకాయలు ఎంత ఉన్నాయంటే అది చూస్తారు, స్వామి ఎంత గ్రేటు చూశారు, సరే టిక్ అయిపోయింది వాడు. రోడ్ మీద కీర్తన చేస్తూ ఉన్నాడు, అక్కడ కుక్క, పిల్లి, పంది, ముందు చెప్పేశాను యాక్చువల్లీ. అయితే కాయగూరలు ఇవన్నీ కూడా మనం వెలకి పెడుతున్నాము. మరి మీరు అడగొచ్చు, వాళ్ళ సంగతి ఏంటి? కుక్కతో పెట్టలేము, పందికితో పెట్టలేము, ఆవులకి పెట్టలేము లోనికి వచ్చి. ఎప్పుడైతే వీళ్ళందరూ వేసుకొని టీం భీంబరం ప్రతి ఒక్క ఆదివారం నాడు సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ చెప్పనా? చూడండి, భక్తుడు ఏ విధంగా భేదభావం లేకుండా అందరికి ఉద్ధారం చేస్తున్నారు ఈ పాయింట్ పై. అయితే కాయగూరలు తినినవి పెట్టిన అక్కడ కృష్ణ, ఇది ఓన్ చేయాలి, ఇదే పెట్టండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కుక్కని, పిల్లిని, గోవుని, ఏనుగుల్ని వీళ్ళతో సేవలు తగలట్లేదు, వీళ్ళకి ఉద్ధారం అవుతారు. అప్పుడు ఈ టీం తెల్లవారి నగర సంకీర్తన బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి బయలుదేరినప్పుడు కుక్క కూడా ఉంది అక్కడ, పిల్లి కూడా ఉంది, గోవులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా దర్శనమైంది. దేంతో? హరినామంతో పక్క. రెండోది, కొన్ని వస్తువులు మనం స్వామివారికి వాడుతున్నాం కదా, అవన్నీ ఉద్ధారం అవుతాయి. కొన్ని వస్తువులు మనం అసలు తీసుకురాలేకపోతున్నాం ఎక్కడికి, వాళ్ళు లత చెట్టులు కొన్ని ఉన్నాయి, అవి ఎప్పుడైతే భగవంతుడి తాలూకా భక్తులు నామం చేస్తూ వెళ్తారు బయటికి, జీవం ఉంది, వాళ్ళు దర్శిస్తారు, దాన్ని వినిన తర్వాత వాళ్ళు ఒక చనిపోతే వాళ్ళందరూ కూడా వెళ్తారు. చెప్పండి, భేదభావం లేకుండా ఎవరు సేవ చేస్తారో ఖాళీ భక్తుడే. అర్థమైందా? అందుకే నగర సంకీర్తన కూడా చాలా ముఖ్యం. ప్రసాదం మిగిలితే బయట వేస్తే కుక్కలు తింటారు, ఓకే. మిగతా చెట్ల సంగతి ఏంటి? కొన్ని చెట్లు ఉన్నాయి, మెడిసిన్ కూడా కాదు, మామూలుగా ఆయుర్వేదిక్ ప్రకారంగా కొన్ని ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే హరినామం చేస్తామో అప్పుడు అది ఉద్ధారం అవుతుంది. ఎలాగా? తర్వాత భక్తులు ఏం చేస్తారు, మనకు దుర్భాగ్యం ఏంటంటే ప్రసాదం ఇచ్చినా సరే మనం గుట్కా ఉంది నాది తిన్న అంటాడు, అయినా సరే ఏమంటారు, తీసుకోండి పర్లేదు. గీత ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, అయ్యో నేను అవి తినేసినానండి ముట్టకూడదు, అయినా పర్లేదు తీసుకోండి. దయా, భేదభావం లేదు. ఉంచుకున్నాడంటే కంపల్సరీ భక్తుడే, ముట్టారంటే స్వీకృతి స్టార్ట్ అయింది కదా. ఎంత మనిషికి చూడండి. మరి శిలప్రభ చిన్న బుక్కులు కూడా అవి సామాన్య బుక్కులు కావు, అవి కూడా పెద్ద పెద్ద శాస్త్రాలే, టైం బాంబ్. తర్వాత సరే గీత తీసుకోవట్లేదు, వీడు తినలేదు అనుకో, లేదు అన్నప్పుడు కానీ ఒకటి ఇష్టం చాలా, మనకి అన్ని దగ్గర నిద్ర వస్తుంది, ఒక దగ్గర నిద్ర రాదు. చెప్పండి, ప్రస్తుతం తిన్నప్పుడు అస్సలు నిద్ర రాదు కదా. తో మనం గీత ఇచ్చినా వద్దంటాడు అనుకోండి, కానీ భక్తులు ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న ప్రసాదాలు తీసుకున్నానా, ఇది తిన్నానా, తిన్నాడు. ఈ విధంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి భేదభావం లేకుండా సేవ చేస్తున్నాడు భక్తుడే. ఎందుకు? ఆయనకు తెలుసు ఇది గురు కృష్ణుడు తాలూకా ఒక శక్తిని నాకు ప్రసాదిస్తే నేను వెళ్ళిస్తున్నాను.
కానీ ఎందులో కూడా ఉంది, మేమే చేస్తున్నామంటే మైనస్ అయిపోద్ది. మనకి చూసినాడు శుద్ధ అవడు. అది తెలుసుకోవాలా. ప్రభు చెప్పారు కదా, మాకు అన్ని కూడా ఇక్కడ అటాచ్మెంట్ నాకు వచ్చేసిందని. ఆ భావం వస్తే మనకు చూసినా వాడు ఇంకా కింద లోకానికి వెళ్ళిపోవచ్చు. ఆ భావం రాకూడదు మనకి. అది అలాగొస్తుందో అలాగ ఇచ్చేయాలి అంతే. సో ఈ విధంగా మనం చెప్పుకోవాలంటే భేదభావం లేకుండా కేవలం మాత్రము భక్తులే, అది కూడా హరిభక్తులు. మళ్ళీ వేరే వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ పెద్ద సమస్య. మాది ఇది, మేము శివుడుము, మేము ఇది, మీ దుర్గా అనుకుని మరి భేదభావాలు ఉంటాయి. హరిభక్తులు ఇప్పుడు క్రిస్టియన్ వచ్చిన వెల్కమ్, ఎవరు వచ్చిన వెల్కమ్ అంటే కుక్క తిన్న మాసము వచ్చిన వెల్కమ్, కుక్క పోషించిన వ్యక్తి వచ్చిన వెల్కమ్, సాధు వచ్చిన వెల్కమ్, అందరూ వెల్కమ్. ఎక్కడ ఏం లేదు. లేదా అక్కడ రాస్తున్నామా కుక్క మాంసం తిన్న వ్యక్తులకి రాయట్లేదు కదా, అందరికీ. ఎక్కడ మనకి భేదభావం లేదు. మన ఒక భావన ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుక్షణం కృష్ణుడు ఒక చేతన ఉండాలనే మన భావన. అదే భావన. సో కాబట్టి శిల ప్రభుపాదులు ఈ చెప్పున్నారు కాబట్టి అదే విధంగా కొనసాగుతుంది కూడా. మళ్ళీ ఒక గొప్ప విషయం, సరే మనం కొందరు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, కొందరు ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం. తర్వాత ఏం చేస్తున్నారు, ఇస్కాన్ భీమవరం రథయాత్ర డైరెక్ట్గా స్వామికే తీసుకొని వెళ్ళిపోతున్నారు భక్తులు. దేని గురించి, ఎవరైతే ఎక్కువగా జబ్బుగున్న వ్యక్తులు, అంటే చెప్పబడింది శాస్త్రంలో, మనకి కొద్దిగా ఏమైనా జ్వరము దగ్గు అయితే మనం నడుచుకుని వెళ్ళిపోతాం, సైకిల్ వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి. కొందరు ఉంటారనమాట దుర్భాగ్యులు, నేను మందిరంకి వెళ్ళాలంటే వెళ్ళినాయా, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ప్రసాదం అసలు తీసుకోను, గీత ముట్టేదే లేదు అన్నడ వ్యక్తులకి ఏం చేస్తారంటే భక్తులు జగన్నాథ స్వామి నయన పథగామి అని రథయాత్ర మీద కూర్చోబెట్టి కీర్తన చేసుకుని వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ప్రసాదం వద్దు, గీతకు ముట్టను, మీరంటే నాకు ఎలర్జీ చూశాడనమాట. ఎవరికి చూశారు, జగన్నాథ్. రథం తు బామన దుష్ట్వా పునర్జన్మన విద్యతే. రథంలో జగన్నాథుడికి ఎవరైతే దర్శిస్తే మళ్ళీ పుట్టుకుండదు. ఆడు ఇవన్నీ వద్దన్నా సరే భక్తులు ఏం చేశారంటే వాళ్ళకి ఇస్తున్నారే. ఒకటి. రెండోది షాప్ ఉంటాయి, మెడికల్ షాప్ కానీ ఏవైనా ఎక్కువ వ్యాపారమైన వాళ్ళు రాలేరు ఇక్కడికి. సో జగన్నాథుడు వెళ్ళిన తర్వాత ఏదో పళ్ళు గట్రా ఇచ్చారంటే అయిపోయిందండి సిక్కుడు. ఓన్లీ భక్తుడే చేయగలుగుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, అమ్మ కృష్ణాష్టమికి ఎలాగుందంటే ఇచ్చేస్తాను కానీ టైం లేదే అంటారు. కానీ భక్తుడు మాత్రం టైం తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి జగన్నాథుడు తీసుకుని లొస్సి సోప్ ముందు వెళ్ళిపోయింది జగన్నాథుడు రథము, ఆ లొస్సి అమ్ముతూ చూస్తాడు అనమాట. సక్సెస్. మిగతా వాళ్ళ దగ్గర టైం లేదు, భక్తుడి దగ్గర మాత్రం టైం. కానీ నిజంగా చెప్పుకోవాలంటే భక్తుడి దగ్గరే టైం లేదు. కమ్సే కమ్ డాక్టర్లు శనివారం ఆదివారం చుట్టి, మనకి శనివారం చుట్టి లేదు. ఆ భావం ఎలాగొస్తుందంటే ఒక సిస్టమ్ ఉంది, ప్రభుపాద గారు సిస్టమ్ చేసి ఉన్నాడు. వినమ్రం రావాలని మన అందరికీ. ఎలాగా, రాత్రి పడుకునే ముందు గురువుగారు ప్రణామం చేస్తారు, స్వామి పడుకుంటున్నాను. తెల్లవారు లెగిసిన తర్వాత మళ్ళీ ప్రణామాలు అర్పిస్తున్నారు, గురుదేవ్ మీ యొక్క కృప లెగుస్తాను, భగవంతుడు మీ యొక్క కృప వల్ల లెగుస్తాను. అయింది ఫస్ట్ ప్రణామం. రెండోది స్నానం చేసి వచ్చిన తర్వాత ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ ప్రణామ. లెక్క పెట్టండి ఎన్ని ప్రణామాలు, ఎలాగ లొంగ చేస్తున్నారు ప్రభుపాదులు వారికి. రెండోది. తర్వాత ఆచమనం అయిన తర్వాత గురువు గారికి మళ్ళీ ప్రణామం. 3. తర్వాత మందిరంకి వస్తున్నాము, ప్రభుపాదుల వారికి ప్రణామం చేస్తున్నాం ఫస్ట్. 4. తర్వాత భగవంతుడికి 5. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రణామం 6. తర్వాత నరసింహ భగవంతుడికి ప్రణామం ఫస్ట్ 7. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రణామం 8. మళ్ళీ తులసి మహారానికి బృందాయ తులసిదేవి అక్కడ నడువు నొప్పి అంత బాగా అయిపోద్ది, ప్రణామం. ఎన్ని లెక్క పెట్టరు మరి, ఎన్ని 9. మళ్ళీ లెగిసాము, మళ్ళీ ఆర్తి చేసాము, మళ్ళీ ప్రణామం. ఎన్ని 10.
తర్వాత ఎవరి కార్యలోకి జపం చేసే ముందు మళ్ళీ ప్రభుపాల దగ్గరికి వెళ్ళి ప్రాణం అర్పిస్తున్నాము. ఎన్ని అయినాయి? జపం చేసే ముందు ప్రాణం అందరికి ఇది 10, 11 అయిందా? దర్శనార్థి చలో గోవిందం. ఆది పురుషోత్తమైనప్పుడు 12, 13, మళ్ళీ రోజు క్లోజ్ అయింది 14, మళ్ళీ గురు పూజ ఎంత అయింది 15, మళ్ళీ గురు పూజ అయిన తర్వాత 16. అంత మనుషులు భక్తులు కలిసిపోయినారు అనుకుంటే 17 కదా. 17 ప్రణాములు ఒకరోజుకి ఎన్ని? ఈ పూటకి 17 అయినాయి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ వచ్చి స్వామి మళ్ళీ ప్రసాదానికి మళ్ళీ ప్రణామం అర్పిస్తాడు 18. మళ్ళీ సాయంత్రం సేమ్ మళ్ళీ వచ్చి ప్రభుపాదులకు అర్పిస్తాం 18. మళ్ళీ భగవంతుడికి అర్పిస్తాము 19. తులసి మారాయణ అయితే మళ్ళీ 2, 21, 22. మళ్ళీ నరసింహారతి 23, మళ్ళీ నరసింహారతి తర్వాత 24, తర్వాత క్లోజ్. తర్వాత భగవంతుడు సాయినారతి ఎన్నైనా 25 వేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి అంటే 25 మామూలుగా వేసాను. 25 ఒక రోజుకి. ఇప్పుడు చెప్పండి, బయట వాళ్ళు ఎవరికైనా 25 సార్లు ప్రణామాలు అర్పిస్తున్నారా? మనం ఇంకా ఎక్కువే. అక్కడ వెళ్ళినప్పుడు ప్రభు కనిపించారంటే ఎవరు ప్రణామాలు అర్పించేస్తారు అంతే. అంటే మామూలుగా చాలా తక్కువలో 25 ఇంటూ 25 ఇంటూ అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ 365కి వెళ్ళిపోతామా? ఎంత అయింది లెక్క వేయండి. లెక్క వేయండి. మనకి సెలవు లేదు. ఆదివారము ప్రభు ఆదివారము ఎక్కువగా ప్రణామాలు మనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడికి 100-200 భక్తులు వస్తారు కదా. అంటే 200 భక్తుల కన్నా ఆ రోజు మనకి ఎక్కువ సేవ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు చుట్టి తీసుకుని. ఎక్కడికి వస్తే ఆదివారం సెలవు లేదు. ఆదివారం అందరికి చుట్టి, భక్తుడు మాత్రం ఆ రోజు ఎక్కువ సేవ ఉంటుంది. లవ్ ఫీస్ట్ ప్రభుపాద వారు తెలుసు నానా. అందరు కూడా ఎటువంటి వ్యక్తులు వస్తారు, ఇది మాట బాగుండదు, అందరు కూడా భౌతికవాదులు అందరూ వస్తారు కాబట్టి సేవ చేయాలి. కాబట్టి మనం ఈరోజు పడుకోకూడదు అని ప్రభుపాదుల వారు లవ్ ఫీస్ట్ పెట్టారు. మొత్తం అందరూ కూడా ప్రసాదం ఆ రోజు ఎక్కువ కదా. 25 మినిట్ లెక్క పెట్టారు కదా. 12 కెత్తే 9125 ప్రణాములు ఎవరైతే భగవంతుడి ముందు కొడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? సింపుల్గా చెప్తాను. నేను ప్రభుకి, నేను బయట వాడికి 2 సార్లు ప్రణామం కొడతాడు, ఆడు లొంగిపోతాడు. మామూలు వ్యక్తికి వెళ్ళి మనము 3 సార్లు కొడితే అయ్యో లగండ ఏంటి మీరు చేసేది ఏంటి అంటారు. అలాగా 9125 సార్లు స్వామికి మన ప్రణామాలు అర్పిస్తున్నాం. అంటే జస్ట్ కల్పిస్తాం. మరి శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన 2000 అర్పించేవారు. ఆయన ఒక మాట తీసుకోవడానికి కూడా అర్హత లేదు అన్నాడు భక్తుడు. 9125 సార్లు స్వామి దగ్గర ప్రణామం అర్పించిన వ్యక్తి ఎలా ఉంటాడు? మనం బయట ప్రచారం ఏం జరుగుతుంది? మేము ఎవరి దగ్గర లొంగము, ఇదిదా ప్రచారం. లొంగేదే లేదు ఎవరి దగ్గర. ఇప్పుడు కూడా అది సినిమా వచ్చింది కదా, తెలియదు, మేము చూడట్లేదు. బట్ అందులో ఈ డైలాగ్ అంట, ఎవరి దగ్గర లొంగేది లేదు. అదే దరిద్రం పట్టింది మన సంస్థకి. మన సంస్థ కాదు, ఈ ప్రపంచానికి. కొడుకు కూడా అంటాడు, వెళ్ళరా టీ గ్లాస్ తీసుకుంటాడా బయట, వెళ్ళేదే లేదు. భార్యకు అంత చైక వంట చేసేదంటే చేసేదే లేదు. మొత్తం జీరో. చెప్పుకోవాలంటే అజ్ఞానంలో ఒక కొండలు పడి టక్కర బగ్గర అవుతున్నాం మనం. అజ్ఞానం. చిన్న కామెంట్స్ ఏమనుకోకండి. సినిమా వస్తుంది కాబట్టి ఇక్కడ రామాయణం తీసాడు అనమాట హీరో. అది ఫ్లాప్ అయిపోయింది. దీంట్లో అంటే దొంగతనం చేశాడంట 18 కోట్లు. 1800 కోట్లు. చూడండి, అంటే మనం ఆ దొంగతనం చేసిన గుణం మన దగ్గర ఉంది కాబట్టి బా సూపర్ బా సూపర్ అంటాం. అక్కడ రామాయణము బాగలేదు. అది మన సంస్థ. సో కాబట్టి ఎక్కడ ఎవరు లొంగుతున్నాడు? 9125 సార్లు ఎవరు
భక్తుడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సేవ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి, చేమకి దోమకి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన సేవ చేస్తున్నాడు. సరేనా? ధన్యవాదాలు. శీల ప్రభుపాద్కి జై. స్పెషల్గా వంశీకృష్ణ ప్రభు అండ్ వాళ్ళ ఒక టీం అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి యోగ్యత లేదు, మీరు సడన్లీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదో గురువు కృష్ణ కృప వల్ల చెప్పడానికి ప్రయత్నించాను. సో ముఖ్య విషయం అవుతుంది భేదభావం. ఒకడే భేదభావంగా చూడగలుస్తాడు జ్ఞానం లేపని వ్యక్తి. భేదభావం చూడపని వ్యక్తి భక్తుడు. అందరికి ఒకే దృష్టిలో చూస్తాడు భక్తుడు, అది కూడా హరిభక్తుడు. మిగతా వాళ్ళు ఎంత చదువునా ఎంత డబ్బునా ఏదైనా సరే భేదభావం చూస్తారే. ఇది అసలైన మెసేజ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. निताय गौर प्रेमानंदे. ग्रंथराज श्रीमद् भागवतम की जय. ఇదొక ప్రణామం అయిపోయింది ఇప్పుడు. ఇది ఎక్స్ట్రా ప్రణామం ఇది.